గజం భూమి 14,000 రూపాయలతో 180 గజాల భూమి కేవలం 25 లక్షలు మాత్రమే. గట్కేసర్ ఓఆర్ఆర్కి 15 నిమిషాల దూరంలో. సుమన్ టీ ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ రేవంత్ చలమల అండ్ వెల్కమ్ టు డైలీ మార్కెట్ అనాలిసిస్. సో ఈ రోజు నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ అన్నీ కూడా చాలా కామ్గా కనిపించాయి. సో మేజర్ రియాక్షన్స్ ఏం లేవు. అండ్ నిఫ్టీ అయితే విత్ ఇన్ 100 పాయింట్స్ జోన్లోనే ఈరోజు ట్రేడ్ అవ్వడం గమనించాం. అండ్ బ్యాంక్ నిఫ్టీ అయితే హార్డ్లీ ఒక 300 పాయింట్స్ రేంజ్లోనే మనం ట్రేడ్ అవ్వడం గమనించాం. ఈరోజు నిఫ్టీ ఎక్స్పైరీ అయినప్పటికీ ఈరోజు పెద్దగా ఏమీ వాలటాలిటీ అయితే మనకి మార్కెట్లో కనిపించలేదు. నిన్నైతే కొంతవరకు మనకు బ్యాంక్ నిఫ్టీలో కనిపించింది, కానీ ఈరోజు అటు నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ పెద్ద ఎత్తున వాలటాలిటీ అయితే కనిపించలేదు. ఒక రకంగా చెప్పాలంటే ఒక కామ్ ఎక్స్పైరీ అయితే మనకి మార్కెట్లో కనిపించింది. అండ్ సో ఈ రోజు మన నిఫ్టీ అయితే ఆల్మోస్ట్ 24,800 అబోవ్ అయితే క్లోజింగ్ చూసాము. 41 పాయింట్స్ హయ్యర్ సైడ్ మూవ్ అయింది. అండ్ బ్యాంక్ నిఫ్టీ వచ్చేసరికి 51,000 అబోవ్ సస్టైన్ అవ్వడానికి చాలాసేపు ప్రయత్నం చేసింది, కానీ మనం నిన్న చెప్పుకున్న రెసిస్టెన్స్ ఏంటో ఒకసారి గుర్తు చేసుకోండి. మనం నిన్న పర్టికులర్గా బ్యాంక్ నిఫ్టీ 51,000 అబోవ్ సస్టైన్ అయితే కొంత మూవ్మెంట్ ఉండడానికి అవకాశం ఉంటుంది అనుకున్నాము, కానీ అక్కడ ట్రై చేసినా కానీ సస్టైన్ కాలేకపోయింది. 51,000 బిలో క్లోజ్ అయింది అండ్ ఆల్మోస్ట్ 300 పాయింట్స్ హయ్యర్ సైడ్ మూవ్ అయింది. అండ్ మనకి నిఫ్టీ కేసులో కూడా అంతే. 24,800 అనేది అంటే 850 అనేది ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ గా చూసాము. ఈ రోజు మార్కెట్ అనేది కూడా నిఫ్టీ అనేది కూడా 24,850 వరకు వెళ్ళి కూడా అక్కడ రిజెక్షన్స్ రావడం అయితే గమనించాము. సో నిన్న మనం ఇచ్చుకున్నటువంటి రెసిస్టెన్స్ అండ్ సపోర్ట్ లెవెల్స్ లో రెసిస్టెన్స్ వైపుగా మనం ఎక్కువ కొంతవరకు సక్సెస్ఫుల్ ఉన్నట్టుగానే కనిపిస్తుంది. సో రేపటికి సంబంధించి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీకి సంబంధించి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ మాట్లాడుకున్నాక కొన్ని ఇంపార్టెంట్ న్యూస్ టాపిక్స్ ఉన్నాయి, అవి కూడా డిస్కస్ చేద్దాం. సో నిఫ్టీకి సంబంధించి మనకి దాదాపుగా 24,730 నుంచి 24,700 వరకు కూడా ఒక సపోర్ట్ ఏరియా, 30 పాయింట్స్ అనేది కూడా ఒక సపోర్ట్ ఏరియా లాగా కనిపిస్తుంది. అంటే దాదాపుగా ఒక 90 to 100 పాయింట్స్ బిలో ఇప్పుడు క్లోజింగ్ నుంచి, అంటే డౌన్ సైడ్ ఒకవేళ రేపు వచ్చినా కానీ అక్కడ సపోర్ట్ తీసుకోవడానికి అవకాశం కనిపిస్తుంది నిఫ్టీ. అదే నిఫ్టీకి సంబంధించి రెసిస్టెన్స్ గమనించినట్లయితే 24,865, అంటే మనం 24,815 నేను అనుకున్నాం కదా. సో ఒక రకంగా మనం ఆ 15 పాయింట్ జోన్ 24,850 నుంచి 24,865, సో ఈ జోన్ ఇప్పటికీ కూడా మనం ఇంకా వ్యాలిడ్ గానే చూడాలి. అది ఇంకా రెసిస్టెన్స్ గానే ఉండడానికి అవకాశం ఉంది. ఒకవేళ రేపు ఏదైనా గ్యాప్ అప్ అయితే మాత్రం దాని అబోవ్ గ్యాప్ అప్ అయితే మనం చెప్పలేం, కానీ ఒకవేళ ఫ్లాట్ ఓపెనింగ్ కనుక జరిగిందంటే మాత్రం మనకు అది రెసిస్టెన్స్ గా ఉండడానికి అవకాశం ఉంది. దాని అబోవ్ గ్యాప్ అప్ అయినప్పటికీ కూడా దాని అబోవ్ సస్టైన్ అవుతుందా, బ్రేక్ ఏమో కిందకు వస్తుందో కూడా మనం గమనించడం ఇంపార్టెంట్. అండ్ అదే బ్యాంక్ నిఫ్టీ విషయానికి వచ్చేసరికి సపోర్ట్ లెవెల్ 50,500 నుంచి 50,300, ఈ 200 పాయింట్స్ అనేది ఒక మంచి సప్లై జోన్, అంటే మనకి మంచి డిమాండ్ జోన్ లాగా కనిపిస్తుంది, అంటే ఒక మంచి సపోర్ట్ ఏరియా. అండ్ మనకి రెసిస్టెన్స్ విషయానికి వచ్చేసరికి మనం 51,000 అని నేను చెప్పుకున్నాం కదా. ఈ రోజు మనకి బ్రేక్అవుట్ అయితే జరగడానికి ప్రయత్నించింది, కానీ క్లోజింగ్ అయితే జరగలేదు. సో కొంచెం అప్ సైడ్ మనం రేపటికైతే రెసిస్టెన్స్ చూసుకుంటున్నాము, మరి ఎక్కువ డిస్టెన్స్ అయితే లేదులేండి. ఒక 51,250 నుంచి 51,500, ఈ 250 పాయింట్స్ వరకు కూడా ఒక రెసిస్టెన్స్ జోన్ గా యాక్ట్ అవడానికి అవకాశం ఉంది. సో ఇది నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీకి సంబంధించిన సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఏరియాస్. సో ఈ రోజు మన మార్కెట్ ని గమనించినట్లయితే బ్రాడర్ మార్కెట్ అంతా కూడా కొంతవరకు పాజిటివ్ గానే ట్రేడ్ అయింది. అండ్ ఈ రోజు మిడ్ క్యాప్ ఒక 0.6% హైయర్ సైడ్ మూవ్ అయింది, అండ్ స్మాల్ క్యాప్ కూడా 0.32% హైయర్ సైడ్ మూవ్ అయింది. గత కొన్నాళ్ళుగా మనం గమనించినట్లయితే అటు నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీతో కంపేర్ చేస్తే బ్రాడర్ మార్కెట్ కొద్ది వరకు స్టేబుల్ గా పైకి వెళ్ళటం అయితే గమనిస్తున్నాం. అండ్ సెక్టార్స్ కూడా ఈ రోజు మెజారిటీ ఆఫ్ ద సెక్టార్స్ అన్ని కూడా గ్రీన్ టెరిటరీలో ఉన్నాయి. ఒక 3 సెక్టార్స్ ఏవో నెగిటివ్ లో ఉన్నట్టున్నాయి, అవి కూడా చాలా మైల్డ్ 0.2 అలా మాత్రమే ఉన్నాయి మైనస్ లో. అండ్ మెజారిటీ అన్ని సెక్టార్స్ కూడా, సో బేసిక్ గా ఈ రోజు మనకి బ్రాడ్ బేస్డ్ ర్యాలీ, అంటే ఓవరాల్ సెక్టార్స్ అన్నిటి మీద ఈక్వలెంట్ బయింగ్ ఉన్నట్టుగా కనిపించింది. సో ఏ ఒక్క సెక్టార్ కూడా అగ్రెసివ్ గా పరిగెట్టినట్టుగా లేదు, ఏ ఒక్క సెక్టార్ కూడా 1% అండ్ అబోవ్ మనకి ట్రేడ్ అయినట్టుగా కనిపించలేదు. అండ్ మెజారిటీ ఆఫ్ ద సెక్టార్స్ అన్ని కూడా 0.7% బిలోనే మనకి పాజిటివ్ తోటైతే ఉన్నట్టుగా కనిపించింది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఈ రోజు మేజర్ గా మనకి నిఫ్టీకి సపోర్ట్ చేసింది అయితే ఐసిఐసిఐ బ్యాంక్ అండ్ భారతీ ఎయిర్టెల్. ఈ రెండు టుగెదర్ ఆల్మోస్ట్ మనకి ఈ రోజు 40 పాయింట్స్ అనుకుంటా కాంట్రిబ్యూట్ చేసింది. ఈ రోజు నిఫ్టీ కూడా మనకి 41 పాయింట్స్ హైయర్ సైడ్ క్లోజ్ అయింది. ఈ రోజు కనుక ఐసిఐసిఐ బ్యాంక్ అండ్ భారతీ ఎయిర్టెల్ కనుక న్యూట్రల్ గా ఉన్న మనకి ఈ రోజు నిఫ్టీ అయితే ఒక రకంగా నెగిటివ్ క్లోజింగ్ ఇవ్వడానికి అవకాశం అయితే ఉండుండేది. సో ఈ రోజు మనకి నిఫ్టీకి సంబంధించి బ్యాంక్ నిఫ్టీకి సంబంధించి ట్రేడర్స్ కు ఉపయోగపడే విధంగా డేటా అయితే చెప్పాము. అండ్ నెక్స్ట్ మనకి ఒక 2 ఇంపార్టెంట్ న్యూస్లు అయితే మార్కెట్ లో గమనిస్తున్నాం. యాక్చువల్గా 3వది కూడా ఉంది. సో ఫస్ట్ వన్ వచ్చేసరికి జొమాటో ఈస్ గోయింగ్ టు బై
పేటిఎం బుకింగ్ సెగ్మెంట్. సో ఈ దానికి సంబంధించి మనం కొన్ని నెలల క్రితమే ఒక వీడియో కూడా డెడికేటెడ్ గా చేశాం. సో జొమాటోకి ఎటువంటి అడ్వాంటేజ్ ఉంటుంది అన్న దాని మీద కూడా. సో పేటిఎం కి సంబంధించిన టికెట్ బుకింగ్ అనేది ఏదైతే ఉందో ఆ టికెట్ బుకింగ్ అన్న ఒక సెగ్మెంట్ ని, అంటే టోటల్ పేటిఎం ని కాదు, ఆ కేవలం టికెట్ బుకింగ్ ఒక సెగ్మెంట్ ని జొమాటో కొనబోతోంది. సో ఇంతకు ముందు ఆ న్యూస్ అనేది ఫ్లోట్ అయింది, ఇప్పుడు ఆల్మోస్ట్ అది పేపర్ వర్క్ లోకి వచ్చినట్టుగా కనిపిస్తుంది. అండ్ ఈ మార్కెట్ లో కనుక మనం గమనించినట్లయితే బుక్ మై షో అనేది మార్కెట్ లీడర్ గా ఉంది. అండ్ బుక్ మై షో అనేది రిలయన్స్ చేత కంట్రోల్ చేయబడుతోంది. అండ్ పేటిఎం టికెట్ బుకింగ్ అయితే ఇప్పటి వరకు పెద్ద ఎత్తున డిమాండ్ లేకపోవచ్చు, కానీ అదే జొమాటోలో ఏంటి ఒక కంపెనీ దాన్ని టేక్ ఓవర్ చేస్తే మేబీ అది మనకి బుక్ మై షోకి కూడా ఒక రకంగా ఒక పెద్ద థ్రెట్ గా మారడానికి కూడా అవకాశం ఉంది. సో ఈ మాట అనడానికి గల కారణం ఏంటి, మనం ప్రీవియస్ గా వాళ్ళు బ్లింకిట్ ఎక్వైర్ చేసినప్పుడు మేబీ అది ఒక బ్యాడ్ డెసిషన్ అని అనుకున్నాం, కానీ వాళ్ళు బ్లింకిట్ ని ఎక్వైర్ చేసిన తర్వాత దాన్ని ప్రాఫిటబుల్ గా మార్చి వన్ ఆఫ్ ద ఫాస్టెస్ట్ గ్రోయింగ్ మనకి సప్లై చైన్ గా అయితే మనం బ్లింకిట్ ని ప్రూవ్ చేశారు. సో అదే విధంగా వీళ్ళు పేటిఎం బుకింగ్ సర్వీస్ ని ఎక్వైర్ చేసిన తర్వాత, మూవీ టికెట్ బుకింగ్ సర్వీస్ ని ఎక్వైర్ చేసిన తర్వాత వాళ్ళు ఈ మూవీ టికెట్ బుకింగ్ విషయంలో కూడా కొద్దిగా అగ్రెసివ్ గానే పార్టిసిపేట్ చేస్తే మనకి జొమాటోకి, అంటే ఓవరాల్ గా ఈ జొమాటో గ్రూప్ లోనే కదా మొత్తం జరిగేది, జొమాటో కూడా ఒక అడ్వాంటేజ్ యాడెడ్ బిజినెస్ కింద రావడానికి మంచి ఉపయోగం జరుగుతుంది. సో ప్రీవియస్ గా వాళ్ళు ఓన్లీ ఫుడ్ డెలివరీలో ఉన్నారు, తర్వాత గ్రాసరీ డెలివరీలోకి వచ్చారు, అండ్ ఇప్పుడు టికెట్ బుకింగ్ లోకి వచ్చారు. ఇదంతా కూడా టెక్నాలజీ డ్రివెన్ మాత్రమే. అండ్ ఆ టెక్నాలజీ డ్రివెన్ లో వాళ్ళు ఎన్ని సెగ్మెంట్స్ ఉన్నాయో అన్ని సెగ్మెంట్స్ లోకి ఎంటర్ అయ్యే ప్రయత్నం చేస్తున్నట్టుగా కనిపిస్తుంది జొమాటో. అండ్ తర్వాత ఈ రోజు అదానీ గ్రూప్ కి సంబంధించి ఒక న్యూస్ అయితే అప్డేట్ అయిందండి. అదానీ గ్రూప్ 5% ఆఫ్ ద స్టేక్ ఇన్ అదానీ పవర్ అండ్ యాజ్ వెల్ as ఇన్ ద అంబుజా సిమెంట్స్, ఈ రెండిట్లో కూడా వాళ్ళ యొక్క స్టేక్ 5% వరకు కూడా తగ్గించుకోవాలి అనే నిర్ణయం తీసుకున్నారు. దానికి గల కారణం ఏంటంటే కేవలం వాళ్ళ అప్పులను రెడ్యూస్ చేసుకోవడం కోసం 15,000 నుంచి 20,000 crores వరకు కూడా ఈ 5% షేర్ ని కనుక అమ్మటం ద్వారా, ఈ 5% షేర్ అమ్మటం ద్వారా వాళ్ళకి 15 నుంచి 20,000 కోట్ల వరకు రెవెన్యూ జనరేట్ అవ్వచ్చు అని చెప్తున్నారు. దాని ద్వారా వాళ్ళు అప్పులు తగ్గించుకునే ప్రయత్నం చేస్తామంటున్నారు. ఇప్పటి వరకు వాళ్ళకి ఈ అదానీ గ్రూప్ పర్టికులర్ గా అదానీ పవర్ లో 72% షేర్ హోల్డింగ్ అయితే మెయింటైన్ చేస్తుంది. అండ్ అదే అంబుజా సిమెంట్స్ లో అయితే 70.33% గా అయితే మెయింటైన్ చేస్తుంది. సో గోయింగ్ ఫర్దర్ ఒక రకంగా వాళ్ళ డెప్స్ ని తగ్గించుకోవడం కూడా కంపెనీ బుక్స్ ని బలపరచడానికి అయితే ఉపయోగపడచ్చు. కాకపోతే ప్రమోటర్ షేర్ హోల్డింగ్ అనేది తగ్గడం అనేది కొంతవరకు మనకి అంత మంచి న్యూస్ గా అయితే నేను చూడను. ప్రమోటర్ షేర్ హోల్డింగ్ ఎంత స్ట్రాంగ్ గా ఉంటే లీడర్షిప్ అంత బాగున్నట్టుగా పరిగణిస్తూ ఉంటాం ఫండమెంటల్స్ గా మనం. అండ్ ఆ తర్వాత మనం గమనించాల్సింది మనకి పర్టికులర్ గా ఫెడ్ చైర్పర్సన్ గారి ఒక మీటింగ్, మన సెంట్రల్ బ్యాంక్స్ కి సంబంధించినటువంటి మీటింగ్స్ అయితే జరుగుతున్నాయి. మనం దానికి సంబంధించి నిన్న కూడా మాట్లాడుకున్నాం. జాక్సన్ హోల్ సమ్మిట్ అయితే జరుగుతోంది. ఆ జాక్సన్ హోల్ సమ్మిట్ లో సెంట్రల్ బ్యాంక్ చైర్పర్సన్స్ అందరూ మాట్లాడుతూ ఉంటారు. సో అందరినీ పట్టించుకోకపోయినప్పటికీ ఫెడ్ చైర్మన్ స్పీచ్ ని మాత్రం ఖచ్చితంగా పట్టించుకుంటారు. గత కొన్ని సంవత్సరాలుగా జరిగినటువంటి మీటింగ్స్ లో ఫెడ్ చైర్మన్ గారి స్పీచ్ వల్ల నెక్స్ట్ డే మార్కెట్ రియాక్ట్ అవడం అయితే గమనించాం. ఈసారి అయితే అంత ఎక్స్పెక్టేషన్ అయితే లేదు, పెద్ద ఎత్తున ఏమి హార్ష్ కామెంట్స్ కానీ ఏమి చేయకపోవచ్చు అని అనుకుంటున్నాము. కాకపోతే అటు ట్రేడర్స్ కానీ ఇన్వెస్టర్స్ కానీ మన ఫెడ్ చైర్మన్ గారి యొక్క స్పీచ్ కి సంబంధించిన సారాంశాన్ని అయితే అబ్జర్వ్ చేయాలి. సో అది ఒక రకంగా మార్కెట్ లో గ్యాప్ అప్ కి కానీ గ్యాప్ డౌన్ కి కూడా దారి తీసే అవకాశం అయితే కనిపిస్తుంది. సో ఈ మార్కెట్ అనాలిసిస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.